నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. క్రీడా రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆది నుంచి శ్రీకాకుళం జిల్లాకు ఎంతో గుర్తింపు గౌరవం ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గత 2 రోజులుగా శ్రీకాకుళంలో జరుగుతున్న 11వ జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్ బాల్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ క్రీడా రంగంలో భారత్ అగ్రస్థానంలో ఉండటానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రీడా పాలసీ కారణం అన్నారు. ఖేలో ఇండియా రాకతో క్రీడా రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. బడ్జెట్లో క్రీడలకు అగ్రతాంబూలం ఇస్తున్నామని అన్నారు. రాజకీయ నేతల కంటే క్రీడాకారులకు దేశంలో ఏ మూలకు వెళ్ళినా సముచితమైన గుర్తింపు గౌరవం ఉంటాయని, విద్యతో పాటు విద్యార్థులకు క్రీడలు ఎంతో మేలు చేస్తాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలస వద్ద 30 ఎకరాల్లో ఖేలో ఇండియా పథకంలో అన్ని రకాల క్రీడలను అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రాజెక్టు రానున్న 2 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. క్రీడారంగంలో శ్రీకాకుళం జిల్లా అగ్రభాగాన నిలపటానికి అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించేందుకు చర్యలు చేపట్టామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల సహకారాన్ని తీసుకొని శ్రీకాకుళం జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు ఎంవి రమణ, కలిదిండి నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి 11వ అంతర్ జిల్లాల జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీల్లో బాలురకు సంబంధించి ప్రథమ స్థానం విజయనగరం, 2వ స్థానం శ్రీకాకుళం జిల్లా, 3వ స్థానం అనంతపురం జిల్లాలకు దక్కాయి. బాలికలకు సంబంధించి ప్రథమ స్థానం విజయనగరం జిల్లాకు, ద్వితీయ స్థానం గుంటూరు, తృతీయ స్థానం శ్రీకాకుళం జిల్లాలు కైవసం చేసుకున్నాయి. విజేతలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఎంతో దూరం నుంచి కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా, ఈ రోజు మీ తాలూకా ఫ్రెండ్స్ కానీ, మీ తాలూకా స్కూల్ మేట్స్ కానీ చాలా మంది ఉన్నారు. అందరిలో కొంతమంది మీరు పార్టిసిపేట్ చేశారు అంటే అందరికీ చాలా మందికి ఉన్నా సరే కొంతమంది రాలేరు, కొంతమంది పార్టిసిపేట్ చేయరు, కొంతమందికి అవకాశం రాదు. కానీ మీ అందరికీ కూడా వచ్చిందనంటే మీరు విజేతలే. మీరు ఫస్ట్ వస్తే విజేతలు కాదు, మీరు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయాలి, మేము పార్టిసిపేట్ చేయాలి, మేము గేమ్స్లో పాల్గొనాలి అని ఎప్పుడైతే ఒక ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చి ఈ 3 డేస్ కూడా పార్టిసిపేట్ చేశారో అప్పుడే మీరు విజేతలు అయ్యారు. కాబట్టి ఓటమిగా మీరెవ్వరూ కూడా భావించొద్దు. మొదటి స్థానం రాలేదనంటే మళ్ళీ పార్టిసిపేట్ చేయండి. ఈ రోజు ఈ 3 రోజుల్లో మీరు నేర్చుకున్నటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ఫస్ట్ వచ్చే విధంగా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి భవిష్యత్తులో స్పోర్ట్స్ పట్ల ఎప్పుడు కూడా ఇదే ఆసక్తితో మీరు అందరూ కూడా రాణించాలని పిల్లలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ 10 సంవత్సరాల్లోనే ఈరోజు బ్రహ్మాండంగా రాణించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసంలో అందిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని, మీకోసం అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఆర్డీఏ పీడీ కిరణ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కార తీరు ఉండాలన్నారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమంలో 130 అర్జీలు స్వీకరించడం జరిగింది. ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, పేదలందరికీ ఇల్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వారికి అర్జీలు సమర్పించారు. మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలో గల అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. కోరికలు, దర్పాలు, అహంకారంతో నిండిన హృదయాల్లో అవతార్ మెహర్ బాబా కొలువై ఉండరని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవ్ అన్నారు. నగరంలోని చౌక్ బజార్ రోడ్లో ఉన్న అవతార్ మెహర్ బాబా కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దైవారాధనలో సంఘర్షణ, సందేహం, త్యాగం మాత్రమే ఉంటాయన్నారు. భగవత్ ప్రేమలో ధనికులు, పేదలు, కులాలు, మతాలు లాంటి హెచ్చుతగ్గులు ఉండవని, వాటిని భగవంతుడు పాటించడని చెప్పారు. భక్తులు అహంకారాలు, ఆడంబరాలు లేకుండా నువ్వు నేను వేరు కాదు, మనం ఒక్కరమే అంటూ లీలమైపోవాలన్నారు. అందరూ బాగుండాలని ప్రార్థిస్తే మీ గురించి మీరు ఏమీ అడగకుండానే అన్నీ సమకూరుస్తాడని మెహర్ బాబా చెప్పారని లక్ష్మీదేవి అన్నారు. అనంతరం అవతార్ మెహర్ బాబా కేంద్రం అధ్యక్షులు పివి రంగప్రసాద్ మాట్లాడుతూ మన గ్రంథాల్లోని జ్ఞానాన్ని మాటలకే పరిమితం చేయకుండా సమాజ అభివృద్ధికి వినియోగించాలని చెప్పారు. మన జ్ఞానాన్ని సరిగ్గా వినియోగించగలిగితే ఆత్మజ్ఞానం, మనోస్థైర్యం కలుగుతుందని తెలిపారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ప్రారంభించారు. 40 మంది బాబా భక్తులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రం సెక్రటరీ వరప్రసాద్, గౌరవాధ్యక్షులు గుడ్ల సత్యనారాయణ, ట్రెజరర్ మెహర్ సుధాకర్, ఉపాధ్యక్షులు రాజు, జాయింట్ సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. అవతార్ మెహర్ బాబా శ్రీకాకుళం కేంద్రం తరఫున ఈరోజు అంటే 18 ఆగస్టు 24వ సంవత్సరంలో సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు అవతార్ మెహర్ బాబా కేంద్రం తరఫున ఒక ప్రత్యేకమైన కార్యక్రమం బ్లడ్ డొనేషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇంచుమించు 20 మంది ప్రేమికులు బ్లడ్ డొనేషన్స్ ఇంతవరకు ఇచ్చినట్టుగా మనకి ఇంకా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, ఇంతవరకు ఇచ్చారు, ఇంకా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇది ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన స్థితి. బ్లడ్ డొనేషన్ అంటే సామాన్యమైనది కాదు. ప్రాణాలని ఒక కొత్తగా ప్రాణాలను ఇవ్వడం లాంటిదే ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుంది. అంచేత ఇది బాబా సేవలో భాగంగా బాబా వారి ప్రేమాశీస్సులు వీళ్ళందరికీ మెండుగా ఉండాలని కోరుతూ హృదయపూర్వకంగా జై బాబా తెలియజేస్తున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. 248/1 సర్వే నెంబర్లో గతంలో గ్రామస్తుల అంగీకారంతో వ్యాయామశాలను నిర్మించుకున్నామని, కలగదండు మల్లేష్ తదితరులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీకోసం ప్రజా ఫిర్యాదుల వేదికలో వినతి పత్రాన్ని పెద్దపాడు పాత్రునివలసకు చెందిన యువత అందించారు. శ్రీకాకుళం రూరల్ మండలం నియోజకవర్గ పరిధి పెద్దపాడు పాత్రునివలస జాతీయ రహదారి సమీపంలో సర్వే నెంబర్ 248/1 స్థలంలో 15 ఏళ్లుగా పెద్దపాడు గ్రామస్తులు పెద్దల సహకారంతో విరాళాలు సేకరించి యువత కోసం వ్యాయామశాలను నిర్మించారని మీకోసం కార్యక్రమంలో స్థానిక యువత వివరించారు. సదరు ప్రభుత్వ స్థలానికి తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి ఈ స్థలం మాదంటూ కలదండు మల్లేష్ తదితరులు గొడవలు సృష్టిస్తున్నారని, సమగ్ర విచారణ జరిపి మా వ్యాయామశాలకు రక్షణ కల్పించాలని వారు కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపాడు పాత్రునివలస యువత పాల్గొన్నారు. దగ్గర పక్కన అది సచివాలయం కూడా ఉంది, కొత్త సచివాలయం. పోరంపోగు ఎకరా 60 సెంట్లు ఇక్కడ నుండి మా ఊరు రోడ్ నుంచి పాత్రునివలస చేరే వారికి అది తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించేసి ఒక కలగదండు మల్లేష్ నానా ఇబ్బందులు పోలీసు పెట్టుకొని మాకు చాలా ఇబ్బందులు పెడతాను. దయచేసి ఈ పోలీసు మాకు రౌడీలు అనేసి ఇబ్బందులు పెట్టేస్తారు. దయచేసి కలెక్టర్ గారికి న్యాయం చేయాలనేసి ఈ ఊరు గ్రామ సమస్య పెద్దపాడు గ్రామ సమస్య అందరి కుర్రోళ్ళకి మాకు న్యాయం చేయాలనేసి మరీ చేతులెత్తి నమస్కారం. సమాజంలో ఉన్న ప్రతి ఆడపిల్ల పట్ల సోదరి భావంతో మెలగాలని, తద్వారా వారిపై విద్వేషాలు, అఘాయిత్యాలు తగ్గుముఖం పడతాయని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు నిత్యావసర కిట్లు పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.
ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో గల సన్ రైజ్ హాస్పిటల్ వద్ద క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ చేతుల మీదుగా నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేసి మాట్లాడుతూ కోల్కతాలో మహిళా ట్రైనీ డాక్టర్ పట్ల జరిగిన అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని నేడు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సమాజంలో ఉన్న మహిళల పట్ల ప్రతి ఒక్కరూ సోదరి భావంతో మెలగాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటార్ నటుకుల మోహన్, జెడ్సీ పొన్నాడ రవికుమార్, డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు, ట్రెజరర్ భారతి, సభ్యులు టి రామ్ గోపాల్, సీనియర్ జర్నలిస్ట్ సీపాన రమేష్ కుమార్, ఉర్లాం శివతేజ తదితరులు పాల్గొన్నారు. ఘోరంగా బ్రూటల్గా మానవంగా చేయడమే కాకుండా హత్య చేయడం జరిగింది. ఒక ట్రైనీ డాక్టర్ నెక్స్ట్ రోజు సర్జరీ ఉంది. ఆ సర్జరీ గురించి తను ఉండిపోయింది. యాక్చువల్ ఇల్లుకు దూరం అవడం వల్ల డ్యూటీ లేకపోయినప్పటికీ సెమినార్ రూమ్లో పడుకుంటే ఒక దుండగులు డ్రగ్స్ బానిసలైన 10-20 మంది దుండగులు అత్యంత సాంస్కృతికంగా అవన్నీ మానభంగం చేసి చంపడం జరిగింది. అలాగే రీసెంట్గా కాశ్మీర్లో కానీ జార్ఖండ్లో ఒక విదేశీ పారిస్ మహిళ మీద, అలాగే మన హైదరాబాద్ రీసెంట్గా జరిగే విషయాల మీద, చిన్నపిల్లల మీద కూడాను వాయు వరుస లేకుండా అఘాయిత్యాలు చేస్తున్నారు. దీన్ని భారత ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మానవులుగా మనం, ఒక మనిషిగా మనం సామాజిక బాధ్యత వహిస్తూ శ్రీకాకుళం సుందర నగరంగా తీర్చిదిద్దుదామని ఇటు స్వచ్ఛంద సంస్థలు అటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పదే పదే చెప్తుంటే అందరం నిజమే అనుకున్నాం. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే నగరానికి ఒక నైట్ షెల్టర్ ఉందనే విషయం కూడా ఎవరికీ గుర్తులేదంటే నమ్మశక్యం కాదేమో. స్థానిక గొంటి వీధిలో 11 జూలై 2015లో పట్టణ పేదల నిర్మూలన వ్యవస్థ అని పేరు పెట్టి ఎంతోమంది నిరుపేదలకు అండగా ఒకప్పుడు నిలిచింది. ఇప్పుడు మాత్రం కాదండోయ్, ఇప్పుడు ఆ ప్రాంగణమంతా చెత్తతో నిండి అక్కడ ఉండే 4-5 తప్పక ఉండాల్సిన పరిస్థితి. దానికి కారణం నిస్సహాయత, నిరుపేదలు కావటమే. కనీసం వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కనీస అవసరాలు కూడా అక్కడ లేకపోవటం ప్రతి ఒక్కరిని కన్నీరు తెప్పిస్తుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టగా ఒకప్పుడు మెయింటెనెన్స్ కోసం అధికారులు కొంతమంది సిబ్బందిని పెట్టి జీతభత్యాలతో నడిపించిన ప్రభుత్వ అధికారులు ఇప్పుడు పూర్తిగా గాలికి వదిలేశారని చెప్పారు. మేనేజర్గా విధులు కొనసాగించిన తాళాబత్తుల శ్రీనివాస్ చెప్పిన వివరాల ప్రకారం స్మార్ట్కో స్వచ్ఛంద సంస్థ కేవీఎస్ నాయుడు నడిపారని, మెప్మా నగర మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ ఉండేదని, 2020 ఆగస్టులో కొంత బిల్లు రావాల్సింది రాలేదని, ప్రభుత్వం మారిన తర్వాత ఎవరూ పట్టించుకోలేదని, సకాలంలో జీతాలు చెల్లించక ఉద్యోగులు కూడా మానేశారని తెలిపారు. గత 4 సంవత్సరాలుగా సేవకులు ఉర్లాం శివతేజ, అప్పటి ఎస్పీ రాధిక, ఎస్ఐ మొజ్జాడ ప్రవళిక, ఎస్ఐ లక్ష్మణరావు, ఎండి రఫీ, స్వచ్ఛంద సంస్థ సభ్యుల సహకారంతో ఇక్కడ కొంతమంది అభాగ్యులను చేరదీశారని, ఇంచుమించుగా వారానికి ఒకసారి అల్పాహారం, అన్నదాన కార్యక్రమాలను నేటికి నిర్వహిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. చనిపోయిన వారిని దగ్గరుండి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారన్నారు. ఉర్లాం శివతేజ మాట్లాడుతూ ఈ షెల్టర్ పేద ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని, దుర్గంధంతో నిండిపోయిందని, అనారోగ్యం బారిన పడితే భారీ మూల్యం చెల్లించుకోవాలన్నారు. దీని పరిశుభ్రంగా ఉంచి వినియోగంలోకి తెస్తే మరికొంతమంది నిరుపేదలకు ఆశ్రయం కల్పించవచ్చన్నారు. నగరంలో సుమారు ఒక 40 మంది వరకు ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్నారని, ఇక్కడ కనీస వస్తువులు కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వారానికి ఒకసారి మేము సభ్యులుగా ఏర్పడి సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా సిల్లా రమేష్, జాడ సాయి, పొడుగు చరణ్, సుప్రజా రౌత్, డాక్టర్ పైడి ప్రదీప్, అల్లాడ నవీన్, రత్నాల మహాలక్ష్మి, బొట్టా సాయి, నంది, ఉమాశంకర్ తదితరులు బృందంగా ఉన్నామన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దీనిని వినియోగంలోకి తేవాలన్నారు. అలాగే ఈ వ్యవస్థ కోసం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, కమిషనర్ చెల్లా ఓబులేషులను కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. శ్రీకాకుళం మాధవ మోటార్స్ ఎదురుగా ఉన్న మిషనరీ ఆఫ్ చారిటీ మదర్ తెరిసా సిస్టర్స్ హోంలో ఉన్న 40 మంది మానసిక వికలాంగులైన వృద్ధ స్త్రీలకు బెడ్షీట్స్ మరియు భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది.
ఈ సొసైటీ ద్వారా ప్రతి సంవత్సరం స్వచ్ఛంద కార్యక్రమాలు జరిపిస్తూ ఉండగా ఈ 2024వ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించడానికి దేవుడు సహాయం చేస్తున్నారని అధ్యక్షులు మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ శామ్యూల్, ఏ ఇమాన్యుయేల్, టి పేతురు, బి ప్రకాశ్రావు, టి సూరిబాబు, ఎస్ సింహాచలం, ఎం సత్యం మరికొంతమంది పాల్గొన్నారు. లూయిస్ డాగరే 185వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని శ్రీకాకుళంలో స్థానికంగా ఉన్న నటరాజ్ ఫోటో ఎంపోరియం నందు పట్టణ అధ్యక్షులు పక్కి వేణు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ పూర్వ అధ్యక్షులైన మెట్ట నాగరాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రఫీ డే ఆగస్టు 19న డాగరే గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకోవటం ఆనవాయితీ అని, ఫోటోగ్రఫీకి ఎనలేని సేవ చేసిన వ్యక్తిగా డాగరే గారు తరతరాలుగా నిలిచిపోతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణ ఫోటోగ్రాఫర్లు మరియు ఎచ్చెర్ల మండలం ఫోటోగ్రాఫర్లు, స్థానిక ఫోటోగ్రాఫర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాత శ్రీకాకుళంలో వెలసిన సంతోషిమాత అమ్మవారి ఆలయంలో సోమవారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరు కిరణ్ శర్మ ఆధ్వర్యంలో మహిళా భక్తులతో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వచ్చిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ సిబ్బంది అందించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.